గురు మరియు శుక్రమౌఢ్యం కలిసినప్పుడు 7 రాశులకి 7 నక్షత్రాల వారికి ప్రధానంగా అశుభకరం కాబోతుంది. ప్రతికూల ప్రభావాలు ఎవరు రాశి నక్షత్రాలు ఎక్కువ ఎదుర్కొంటున్నారని చూస్తే మేషరాశి వారు, వృషభ రాశి వారు, మిథున రాశి వారు, కర్కాటక రాశి వారు, తులా, ధనుసు, మీన రాశి వారు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరి నక్షత్రాల్లో పూర్వ పల్గుని నక్షత్రం పుబ్బ, ఉత్తరాషాఢ నక్షత్రం, కృతికా నక్షత్రం, అనురాధ నక్షత్రం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మరియు శుక్రవారాల్లో పుట్టినటువంటి వారు వీరికి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నక్షత్రంపై మరియు శుక్రమౌఢ్యం ఈ ప్రభావం ఎలా ఉంటుంది? వేద జ్యోతిష్కుల మౌఢ్య దహన తిథి సూచిస్తుంది. ఇక్కడ ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉండడం వల్ల రాబోయే గురు మరియు శుక్రమౌఢ్యమి ఒక ముఖ్యమైనటువంటి ఖగోళ సంఘటనను సూచిస్తుంది. కొన్ని దేశాలలో అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువ కూడా ఉన్నాయి. గురుమౌఢ్యం సమయంలో జ్ఞానం విస్తరణ మరియు దయ యొక్క గ్రహమైన బృహస్పతి అతి శక్తిని కోల్పోతుంటాడు. ఈ జ్ఞాన ఆధ్యాత్మిక మరియు వృద్ధికి సంబంధించిన విషయాలు ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ రాశి వాళ్ళు చదువుకునే వాళ్ళు కానీ విద్యార్థులు కానీ చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. బృహస్పతి యొక్క సానుకూల ప్రభావాలతో తాత్కాలిక తగ్గుముఖం ఉంటుంది. ప్రేమ, అనుబంధం, బంధాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఒకళ్ళు భార్యాభర్తల మధ్య సఖ్యత కోల్పోవడము ఇవన్నీ శుక్రమౌఢ్యం ద్వారా వస్తుంది. వృషభ రాశిలో గురుమౌఢ్యం సమయంలో బృహస్పతి యొక్క సానుకూల ప్రభావాలు బాగా తగ్గుతుంది. ఆస్తులు కొనడం, అమ్మడం, కొత్త పని ప్రారంభిస్తారు. వివాహ నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొంత గురుమౌఢ్యంలో కొన్ని రాశులు మిగతా రాశుల వారికి లాభం అని చెప్పని చూసారా బృహస్పతి ప్రభావం కూడా ఉంటుంది. రాహుకేతు మరియు శని మరియు కుజుడు వంటి సహదుష్ట గ్రహాల ఆధిపత్యం చలాయించి గరిష్ట స్థాయిలో ఫలితాన్ని ఇస్తారు ఈ యొక్క దీంట్లో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యంలో చేయవలసినవి, చేయకూడనివి మరి ఏ డేట్లలో వస్తున్నాయి అని అనుకుంటే గురుమౌఢ్యమి 2025 స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం శుక్లపక్షం జూన్ 10 పౌర్ణమి, మంగళవారం రాత్రి 2:17 నుండి ఆషాఢమాసం 2025 శుక్లత్రయోదశి జూలై 8 మంగళవారం మధ్యాహ్నం 3:18 వరకు ఉంటుంది. మరియు శుక్రమౌఢ్యమి ఎప్పుడు వస్తుంది అని అనుకుంటే 2025 శుక్రమౌఢ్యమి 2 సార్లు వస్తుంది. చూడండి, స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన మాసం మార్చి 18 మంగళవారం ఉదయం 7:15 ప్రారంభమయ్యి పాల్గొన మాసం శశిర ఋతువు ఉత్తరాయణం మార్చి 28 శుక్రవారం వరకు ఉదయం 6:30 వరకు ఈ శుక్రమౌఢ్యమే ఉంటుంది.